ఇక ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై పెద్ద వివాదమే నడుస్తోంది. ఆ ప్రాజెక్టును ఇప్పుడు తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనిపై సీఎం చంద్రబాబుతో చర్చలకు సిద్ధమంటూ ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఈ ఇద్దరి మధ్య చర్చలు ఎలా జరిగే అవకాశం ఉంది? ఏ అంశాలు వీళ్ళిద్దరి మధ్య చర్చకు వచ్చే ఛాన్స్ ఉందంటారు? ఇప్పుడు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ద్వారా ప్రతిపాదించబడిన పోలవరం టు బనకచర్ల ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టుని వివాదాస్పదం చేస్తూ తెలంగాణ ప్రాంతానికి ప్రజలకి నష్టం కలిగించే ప్రాజెక్టుగా చిత్రీకరిస్తూ దాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అడ్డుకోలేకపోతుంది. రేవంత్ రెడ్డి గారి అంటే ఆయన అసమర్థత కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకి నష్టం కలిగిస్తూ ఒక భారీ ప్రాజెక్టు నిర్మాణం చేసుకుంటుంటే దాన్ని అడ్డుకోలేని రేవంత్ రెడ్డి గారి నిర్వాహకం కారణంగా తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుగుతున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ దాన్ని పొలిటిసైజ్ చేసి తద్వారా తమకి పొలిటికల్ మైలేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. దాన్ని ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి వివాదాస్పదం చేయడానికి ప్రయత్నం చేశారో ఇమ్మీడియట్గా స్పందించిన తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అదే వర్షన్ను కొనసాగిస్తూ నిజంగానే తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుగుతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, మనకందరికీ తెలిసిన ఒరవడి నీరు పల్లమెరుగు అంటారు. తెలంగాణ ప్రాంతాన్ని దాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగుపెట్టిన జలాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన రాష్ట్ర పరిధిలో ఉన్న నీరు కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలకి తరలించే ప్రయత్నం చేస్తున్న ప్రాజెక్టు నిర్మాణం జరిగిన పక్షంలో తెలంగాణ ప్రాంతానికి ఏ విధంగా నష్టం అనేది ఇవాళ ఆ అంశాన్ని లేవనెత్తి వివాదాస్పదం చేసే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ దాన్ని తేటతలం చేయడం లేదు. ఆ నినాదాన్ని అందిపుచ్చుకొని తమకు నష్టం జరుగుతుంది, ప్రభుత్వ పరంగా దీన్ని అడ్డుకోండి అని చెప్పని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్పష్టమైన విధానంతో ముందుకు రావడంలా. కారణం ఏంటి అంటే, ఈ తెలంగాణ సెంటిమెంట్ ప్రాతిపదికగా గతంలో అంటే పార్టీ ఏర్పాటు చేసి రాజకీయంగా మనుగడ కొనసాగిస్తూ వస్తున్న టీఆర్ఎస్ పార్టీ 2018 రెండోసారి అధికారం దక్కించుకున్న తర్వాత జాతీయ స్థాయి రాజకీయాల మీద దృష్టి పెట్టి తమ పార్టీని జాతీయ పార్టీగా రూపాంతరం చెందిస్తూ బీఆర్ఎస్గా నామకరణం చేసుకున్నారు. జాతీయ దృక్పథంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జాతీయ దృక్పథంతో మేము రాజకీయాలు కొనసాగిస్తాము, మేము ఇరుగు పరుగునున్న ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కూడా మా శాఖలు ఏర్పాటు చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో కూడా శాఖ ఏర్పాటు చేస్తున్నాం, జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయాలు రూపకల్పన చేస్తాం, జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి మేమే ప్రత్యామ్నాయం, జాతీయ దృక్పథంతో రాజకీయాలు కొనసాగాలి తప్ప ప్రాంతీయ దృక్పథానికి పార్టీలు పరిమితం కాకూడదు అని చెప్పని సుభాషితాలు చెప్పిన కేసీఆర్ గారు తాను నగరిలో అంటే తమిళనాడు పర్యటించే సందర్భంగా నగరిలో రోజా గారింట్లో ఆతిథ్యం స్వీకరించిన కేసీఆర్ గారు రాళ్లసీమగా ఉన్న రాయలసీమని రతనాసీమగా మార్చడానికి నేను సహకరిస్తాను అని చెప్పిన తీరు చూసాం మనం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని తన ఇంటికి విందుకు ఆహ్వానించిన సందర్భంగా ఆ విందు సమావేశం ముగిసిన తర్వాత పెట్టిన ప్రెస్ మీట్లో కూడా బేసిన్లు బేషాలు లేకుండా పోలవరం ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతంలో కూడా శ్రీశైలం ప్రాంతానికి, శ్రీశైలం రిజర్వాయర్కి నీటిని తరలింపజేసుకొని తద్వారా ఇరు రాష్ట్రాలు ప్రయోజనం పొందుదాము అని చెప్పని ఆయన ద్వారా వచ్చిన ప్రతిపాదన కూడా మనం చూస్తున్నాం. అంటే పోలవరంలో మిగులు జలాలు ఉన్నాయి, పోలవరం నుంచి శ్రీశైలానికి నీరు తరలించడానికి ఆస్కారం ఉంది అని చెప్పని కేసీఆర్ గారే ప్రతిపాదించిన తీరు కూడా గుర్తు చేసుకోవాలి ఇక్కడ. అటువంటిది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నుంచి దుర్భిక్ష రాయలసీమ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతం గుండా నీటిని తరలింపజేసుకుంటున్నప్పుడు దిగువనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన రాష్ట్రంలో గుండా సముద్రం పాలవుతున్న నీటిని ఒడిసిపట్టుకొని కొంత భాగాన్ని తమ రాష్ట్రంలో నీటి అవసరం ఉన్న ప్రాంతానికి తరలింపజేసుకునే ప్రయత్నం చేయడాన్ని మరి ఎందుకు వివాదాస్పదం చేస్తున్నారు? ఏ రాజకీయ మనుగడ కోసం, తమ పార్టీ ఉనికిని చాటుకోవటం కోసం మళ్ళీ తిరిగి తెలంగాణ సెంటిమెంట్ని రగిల్చే ప్రయత్నం చేయటం, ప్రజలలో తెలంగాణ ఎమోషన్ రెచ్చగొట్టే ప్రయత్నం చేసి తద్వారా తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి టీఆర్ఎస్ నాయకత్వం ద్వారా ఈ ప్రయత్నం జరుగుతున్నట్టుగా అర్థమవుతూ ఉంది. టీఆర్ఎస్ ఎప్పుడైతే ఈ ఎజెండాను ఎంచుకున్నారో ఆటోమేటిక్గా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే ఎజెండాను ఎంచుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి రిప్రజెంటేషన్ తీసుకెళ్లిన రేవంత్ రెడ్డి గారి ద్వారా అక్కడ కేంద్ర పెద్దల నుంచి వచ్చిన సందేశం ఏంటో తెలియదు, కానీ వెంటనే రేవంత్ రెడ్డి గారు కూడా
రాష్ట్రాల మధ్య మాకు ఎగువనున్న రాష్ట్రంతో కానీ మాకు దిగువనున్న రాష్ట్రంతో కానీ వివాదాలు తెచ్చుకోవాలని మేము అనుకోవటం లేదు. కూర్చొని చర్చించుకొని సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకుందాము అంటున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే 100కి 100 పాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది కృష్ణా పరివాహక ప్రాంతానికి, గోదావరి పరివాహక ప్రాంతానికి చిట్టచివరి రాష్ట్రం. ఆ రాష్ట్రంలోకి ఒకసారి మీ పైన ఎగువనున్న రాష్ట్రాలు వాళ్ళ ప్రాజెక్టులు వాళ్ళ అవసరాలు తీరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగుపెట్టిన నీటి మీద అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వినియోగించుకునే హక్కు ఉంటుంది, లేదు సముద్రం పాలవుతుంది. అటువంటప్పుడు దిగువనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వినియోగించుకుంటున్న నీటి వల్ల తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుగుతుంది అని చెప్పిన వాదన ముందుకు తీసుకురావడం ద్వారా అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ హేతుబద్ధమైన వాదన చేయటం లేదని అది అర్థమవుతుంది. కేవలం వారిద్దరి మధ్య ఉన్న రాజకీయ వైరుధ్యాల కోసం వారిద్దరూ ఒకరి మీద ఒకరు చేసుకుంటున్న ఆరోపణలో భాగంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బలిపేట మీదకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారనేది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి తెలుసు. ఈ వివాదాన్ని రగిల్చడం ద్వారా రాజకీయ లబ్ధి చేకూర్చుకోవాలి అనుకుంటున్న రాజకీయ పక్షాలకు కూడా ఏం జరుగుతుందనేది ఒక స్పష్టత ఉంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి గారు తానే చొరవ చూపించి చంద్రబాబు నాయుడు గారితో చర్చిస్తాను, ఆ చర్చించడం అనేది తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు కూడా భంగం కలగని విధంగా పరిష్కరించుకుందాము అని చెప్తున్న నేపథ్యంలో రేపటి రోజున శాస్త్రీయ దృక్పథంతో వాస్తవ దృక్పథంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఇరు రాష్ట్ర పాలకులు కనుక కూర్చొని మాట్లాడుకున్నప్పుడు 100కి 100 పాళ్ళు ఇష్యూ సామరస్యపూర్వకంగానే రిజాల్వ్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని చాటుకోవడానికి తమ మీద వస్తున్న ఆరోపణలను కాళేశ్వరం విచారణ సందర్భంగా, టెలిఫోన్ ట్యాపింగ్ విజయ సందర్భంగా, కేటీఆర్ గారి మీద వస్తున్న ఈ ఫార్ములా రేసు ఆరోపణల నేపథ్యంలో జరుగుతున్న విచారణ సందర్భంగా తమని చుట్టుముడుతున్న ఈ వివాదాల నేపథ్యంలో దృష్టి మళ్లింపు కోసం ఇవాళ ఆంధ్ర తెలంగాణ ఇష్యూని రేజ్ చేయడం కోసం ఇప్పుడు ఈ బనకచర్ల ఇష్యూని తీసుకొచ్చినట్టుగా తెలంగాణ ప్రాంత ప్రజల మధ్య చర్చనీయాంశం అవుతుంది. వాస్తవ దృక్పథం చూసినా కూడా అటువంటి సంకేతం వస్తున్న నేపథ్యంలో రాజకీయ ప్రేరేపితమైన నినాదాలకి, రాజకీయ ప్రేరేపితమైన ఆకాంక్షలకి ఒక రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని బలిపేట ఎక్కించే ప్రయత్నం చేసిన పక్షంలో దాన్ని భరించడానికి సహించడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉండరు. 100కి 100 పాళ్ళు తెలంగాణ ప్రజలకు కూడా 2014 నాటికి 2023 నాటికి రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ పనితీరు పట్ల వాళ్ళ పాలన పట్ల ఒక అవగాహనతో వాళ్ళు ఎన్నికల్లో ఒక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ ద్వారా ఈ విధమైన ఇంప్రాక్టికల్ ప్రపోజల్స్ తోటి తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఎమోషన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా కూడా ప్రజల పరిగణలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేరు. కాబట్టే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ విధమైన ప్రస్తావన పదే లేవనెత్తుతున్నా కూడా ప్రజల నుంచి, తెలంగాణ పౌర సమాజం నుంచి ఎటువంటి స్పందన కూడా వ్యక్తం కావటంలా. ఏం జరుగుతుంది, పోలవరం ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి నీటి తరలింపు వల్ల తెలంగాణకి ఏ విధంగా నష్టం అనేది బీఆర్ఎస్ పార్టీ ఎదమిద్దంగా చెప్పకుండా కేవలం నినాదాలకు పరిమితం అయ్యి ఆ నినాదాల ప్రాతిపదికగానే తెలంగాణ ప్రభుత్వాన్ని నిందిస్తూ తద్వారా తమ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ప్రయత్నంగానే తెలంగాణ పౌర సమాజం కూడా రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఒకసారి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఇష్యూ ఎమికబుల్గానే రిజాల్వ్ అవడానికి ఆస్కారం ఉందనేది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.